నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక పార్కు రోడ్డులోని చిన్న చెరువు కట్ట కింద వెలిసిన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో నాగప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గత 3 రోజులుగా కొనసాగుతున్న ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆదివారం నాటికి ప్రతిష్టాపనతో అత్యంత వైభవంగా ముగిశాయి. పెసరవాయి పురోహితులు తెలకపల్లి హరికృష్ణ శర్మ పౌరోహిత్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన హోమాలు జపాదుల అనంతరం ఆదివారం ఉదయం శుభ ముహూర్తాన నాగప్రతిష్ఠ గావించారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు నంద్యాల పట్టణంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో మారుమ్రోగింది. ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షులు వెంకన్న వర్మ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్య క్షత్రియ సంఘం ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిమిషాంబ దేవస్థానమందు ఆర్య క్షత్రియ చిత్తార సంఘం వారు సంకల్పించిన పునః నాగప్రతిష్ఠ మహోత్సవంలో ఈ కార్యక్రమంగా విశేషంగా 3 రోజుల కార్యక్రమాలు ఇవన్నీ కూడా. మొదటి రోజున ఉదయం పూట గోపూజ, గంగా పూజ, గణపతి పూజ, బృందావత్యాది కార్యక్రమాలు జరిగి సాయంకాలం పూట అంకురార్పణ పూజ, పుట్టమన్న పూజ, జలాదివాసము తదితర కార్యక్రమాలు జరిగినాయి. రెండవ రోజున ఉదయం పూట ప్రాతకాల పూజలు, అదేవిధంగా మహాశ్రవణ కార్యక్రమాలు, సాయంకాలం పూట ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసము, వస్త్రాదివాసము తదితర కార్యక్రమం జరిగిన తర్వాత మూడవ రోజున ఉదయం కాలంలో ప్రాతకాల పూజలు, అదేవిధంగా యంత్రాలకు అభిషేకాలు, విగ్రహాలకు కూడా అభిషేకాలు, తదనంతరము అనుకున్న టయానికి సుముహూర్తానికి 10 గంటల 30 నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినాయి. కాబట్టి సమస్త భక్తాదులు కూడా ఈ ప్రతిష్టా కార్యక్రమం పాల్గొని ప్రతిష్టా కార్యం దిగ్విజయంగా పూర్తి చేసినారు. ప్రాంతంలో తూర్పు భాగమైనటువంటి వెలిసినటువంటి శ్రీ నిమిషాంబదేవి అమ్మవారి ఆలయంలో 2016 సంవత్సరం అమ్మవారి ప్రతిష్ట గావించబడి అప్పటి నుంచి కూడా నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజా కార్యక్రమం నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట కొరకు మనం 3 రోజుల నుంచి గత 3 రోజుల నుంచి శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల నుంచి పూజా కర్తలతో నారాయణ స్వామి వారిని ప్రతిష్ట కావడం జరిగింది. ఈరోజు ఉదయం 10:30కు శుభముహూర్తాన స్వామివారికి యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది. ఇదందరి భక్తులకు సహకరించినట్టు భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బోలో నిమిషాంబదేవి మాతాకు.